నిబంధనలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్లో ఎలక్ట్రికల్, శానిటరీ, మొబైల్, పెయింటింగ్ షాప్ యాజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడారు. తెలంగాణ బచావో, సేవ్ ద లోకల్, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నాసిరకం వస్తువులు బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. తెలంగాణ బచావో, మార్వాడి హటావో, తెలంగాణ బచావో, మార్వాడి హటావో, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి. సేవ్ ది లోకల్, సేవ్ ది లోకల్. కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ ని వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ కా నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500, 600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ ఆ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు, ఎవరైనా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడ్దారని హెచ్చరిస్తున్నాము. తెలంగాణ అందరికి మేము అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ నాసిరకంలో వస్తువుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం మొదలు పెట్టినాము. దీన్ని అందరూ ప్రజలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, లేదా చదువుకున్న విద్యావంతులు కానీ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దరిదాపుగా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పాలించారు. ఆ బ్రిటిష్ వారిని పారదోలడానికి మన తాతల తండ్రులు ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీహార్ నుంచి కానివ్వండి, మార్వాడు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్కి చెల్లుబాటు అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మిర్యాలగూడ పట్టణమే కాదు తెలంగాణ యావత్తు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థనాలు తీసుకున్నారు. మీరందరూ కూడా తెలుసుకొని మరి మా స్వచ్ఛందంగా ప్రతి షాప్ కూడా బంద్ చేసుకొని మేము ఇలా బంద్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని తెలుసుకుంటూ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఉండేటోళ్ళం మేము, స్థానికంగా వ్యాపారం చేసుకునేటోళ్ళం మేము. కానీ ఈరోజు వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మారాడి వాళ్ళు తీసుకొచ్చే డూప్లికేట్ వస్తువుల మీద కానీ, వాళ్ళు కట్టని ట్యాక్సుల మీద కానీ, వాళ్ళు జిఎస్టీ లేకుండా అమ్మే ప్రతి వస్తువు కూడా కస్టమర్కి తెలవట్లేదు. అది మేమేమో డైరెక్ట్ కంపెనీ నుంచి మేము తీసుకొని మేము సేల్ చేస్తున్నాం, వాళ్ళు ఇండైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు కొంచెం తేడా వస్తుంది. కానీ ఇది ఓవరాల్గా ఇది నష్టపోయేది కస్టమర్. అది మీరు గమనించాలి. మరియు స్థానికంగా ఉంటున్న వ్యాపారస్తులను కానీ, స్థానికంగా ఉంటున్న వర్కర్లు కానీ, ఇప్పుడు నా షాపు ఉంది, నా షాపు 4 వర్కర్లు, నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను. కానీ అదే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. కానీ వాళ్ళ షాపులలో ఓన్లీ వాళ్ళ వర్కర్లే ఉంటారు, వాళ్ళ యజమానులే ఉంటారు. కానీ మనకి
లోకల్గా ఎటువంటి సపోర్ట్ ఉండదు. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి.